ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 12వ రోజు కథ చెప్పబోతున్నాను. ప్రాచీన కాలంలో ఒక పాపాత్ముడు ఉండేవాడు. అతడు లోభం, ద్రోహం, హింసలతో జీవనం సాగించేవాడు. పుణ్యకార్యాలంటే అతనికి అసహ్యం. ఒకరోజు అతడు అడవిలో సంచరిస్తూ శివాలయానికి వెళ్ళాడు. కానీ పూజ కోసం కాదు, ఆలయం వద్ద ఏమైనా దొంగలించడానికి. ఆ శివాలయంలో ఒక భక్తుడు కార్తీక ద్వాదశి సందర్భంగా ఒకే ఒక్క నూనె దీపం వెలిగించి పూజ చేస్తున్నాడు. ఆ భక్తుడు ఆలయాన్ని శుభ్రం చేసి పుష్పాలు సమర్పించి శివలింగార్చన చేసి అన్నదానానికి సిద్ధమయ్యాడు. దొంగ ఆ సమయంలో చీకటిలో నుంచి ఆలయాన్ని అప్రమత్తంగా చూశాడు. భక్తుడు సంక్రమంగా పూజ చేస్తుండగా దొంగకు ఆశ్చర్యం వేసింది. ఆ చిన్న దీపం వెలిగించడం వల్ల ఎవరికైనా ఏమి లాభం అని అతడు అనుకుంటున్నాడు. గాలి వీచి ఆ చిన్న దీపం ఆరిపోవడానికి వచ్చింది. భక్తునికి కనబడకుండా దొంగ అసలు ఉద్దేశం లేకుండా అదే చేతకానితనంతో దీపం పూర్తిగా ఆరిపోకుండా అడ్డుకున్నాడు. అది అతని జీవితంలో మొదటి పుణ్యకార్యం. అతను చేసిన ఆ చిన్న సహాయం కూడా శివునికి ఎంతో ప్రీతికరమైంది. పూజ పూర్తయ్యాక భక్తుడు అన్నదానం మొదలుపెట్టక దొంగను కూడా భక్తుడు తెలియక అన్నం పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ దొంగ పారిపోయాడు. ఆ రాత్రి దొంగ నిద్రలో శివుడు దర్శనమిచ్చి అన్నాడు, కార్తీక ద్వాదశి రోజున వెలిగించిన నా దీపం ఆరిపోకుండా నీవు చేసిన చిన్న సేవే నీకు మహాపుణ్యాన్ని తెచ్చింది. నీ పూర్వక్రియలన్నీ విరిగిపోయాయి. ఇక్కడ నుంచి సత్పథాన్ని అనుసరించు అని శివుడు అనుగ్రహించి అతన్ని మనసులను శుభ మార్గానికి తిప్పాడు. దొంగ మరుసటి రోజు శివాలయానికి వచ్చి భక్తుడికి అన్ని విషయాలు చెప్పి శివభక్తునిగా మారి శివ సన్నిధిలో ఐక్యమయ్యాడు. మహాప్రాణదీపం శివం.